ప్రతి పల్లె అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఒక్కో పంచాయతీకి 2 కోట్ల మేర నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే 40 కోట్ల నిధులను కేటాయించారు. ఎర్రవారిపాలెం మండలంలో 260 అభివృద్ధి పనులకు గాను 210 పనులు పూర్తయ్యాయి. ఓవైపు అభివృద్ధి పనులు చేస్తుంటే మరోవైపు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుండటం బాధాకరమని ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి అన్నారు. గత 4 సంవత్సరాలుగా మనం గర్వంగా ఊర్లో చెప్పుకోవాల్సిన అభివృద్ధి ఈరోజు ఎర్రవారిపాలెంలో సుమారు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ మనం ఇవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క పంచాయతీకి కనీసం 2 నుంచి 3 కోట్లు కనీసం మనం ఈరోజు శాంక్షన్ ఇచ్చాము. అందులో ఈరోజు వర్కులు లిస్టు తీసుకుంటే 260 వర్కులు శాంక్షన్ చేస్తే 210 వర్కులు కంప్లీట్ అయ్యాయి. అంటే ఒక 20 కోట్ల 20-30 కోట్ల వర్కులు మనం ఆల్రెడీ గ్రౌండ్ చేసి జనాల్లోకి ఈరోజు ఒక సమావేశ మందిరం కావచ్చు, ధ్యాన మందిరం కావచ్చు, చనిపోతే వేయడానికి రిచువల్ షెడ్లు, మన శ్మశాన వారికి డెవలప్మెంట్ కావచ్చు, రిచువల్ షెడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, చెప్పుకుంటా పోతే ఒక 10-15 రకాల వర్కులు అదేవిధంగా 4 మోడల్ లాగా చేసి ప్రతి పంచాయతీకి ఒక 10 మంది కూర్చొని పెళ్లి చేసుకోవాలి, సమావేశ మందిరం కావాలి. అదేవిధంగా వాళ్ళు చనిపోయి వాళ్ళు ఈ దానక్రియలు చేసుకోవడానికి ఒక రిచువల్ షెడ్లు కావాలి. ఒక అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఒక ధ్యాన మందిరం కట్టాలని చెప్పి అంటే ప్రతి ఒక్క వర్క్ కూర్చొని ఈ విధంగా చేయాలని చెప్పి ఒక డిసిషన్ తీసుకొని అన్ని పంచాయతీలు ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఒక పంచాయతీ ఎక్కువ కాకుండా ఒక పంచాయతీ తక్కువ కాకుండా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఇంత గొప్పగా ప్రజల గురించి ఒక అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, ఏదైనా ఆలోచించే ప్రభుత్వం ఏదైనా ఉందా అని చెప్పి మనం కూడా ఒకసారి ఆలోచించి ప్రజలకు కూడా తెలియజేస్తున్నా అభివృద్ధి తెలియజేస్తున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇంత గొప్పగా మనం పరిపాలన చేసినా కూడా, ఇంత గొప్పగా మనం అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినా కూడా మనం ఎక్కడ పబ్లిసిటీ జోలికి పోలేదు. ఈ రోజు వరకు ఒక శంకుస్థాపన చేయలేదు. ఈ రోజు వరకు ఊరూరికి వచ్చి మేము పెళ్లి చేశామని గట్టిగా చెప్పుకోవాలి. ఎందుకంటే దానికి ఒకే కారణం ఏంటంటే మనం చేసేది ప్రజలకు తెలుసు, దేవుడికి తెలుసు. రోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దీన్ని అంత దృష్టిగా తీసుకోకపోలేదు. తప్పకుండా ఈ రోజు నుంచి మేము కూడా ప్రతిపక్షాలు చూస్తూ ఉంటే నిజంగానే చాలా బాధేస్తా ఉంది. ఎందుకంటే ప్రతి నిమిషము మనం ప్రజల కోసం కష్టపడుతున్నాం. 4 సంవత్సరాల్లో మనం ఎప్పుడు ఏదో ఒక చేయడం తపంతో పనిచేస్తా ఉన్నా కూడా ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒకటి విమర్శించాలి, ఒక నలుగురిని 4 వీడియోలు ఇచ్చి తిట్టించాలనే ఉద్దేశంతో ఇంత ఘోరంగా మాట్లాడుతూ ఉంటే ఎన్నోసార్లు తప్పు ఇది విధంగా గట్టిగా మనలో మాట్లాడుకుంటాం కానీ ప్రజలకు తెలుసని చెప్పి మనం విమర్శిస్తే ఇది ఒకచోట ఆగదు. ఊరికేనే ఇది మన అధికారంలో ఉన్నప్పుడు మనకి ప్రజలు పరిపాలన చేసే అవకాశం ఇచ్చినప్పుడు మనం అనవసరంగా విమర్శలు దిగకూడదు ఒకే ఒక కారణంతో ఈ రోజు వరకు మేము పోలేదు. కానీ తప్పకుండా ఒకసారి అభివృద్ధి వాళ్ళని కూడా పల్లెల్లో వెళ్లి చూసి మాట్లాడాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను.